భారతీయ సంస్కృతి వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపు లభించింది. భగవద్గీతతో పాటు భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. భగవద్గీత నాట్యశాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్లో చేర్చడం మన జ్ఞాన సంపద, సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపు అని ప్రధాని మోదీ అభివర్ణించారు. శ్రీకృష్ణుడు మానవాళికి అందించిన అద్భుత జ్ఞాన సంపద భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలున్నాయి. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట అని అంటోంది భగవద్గీత. మానసిక బలహీనతను వదిలిపెట్టి లేచి నిలబడు అని దీని అర్థం. జీవితంలో నిరాశ నిస్పృహలకు లోను కాకుండా, పరిస్థితులకు భయపడకుండా, ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా ముందుకు సాగమని, విజయం వైపు అడుగులు వేయమని భగవద్గీత మనకు దిశానిర్దేశం చేస్తోంది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. మనిషి ఫలితాన్ని ఆశించకుండా తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. దానికి తగ్గ ప్రతిఫలం వచ్చే తీరుతుంది అని భగవద్గీత మనకు తెలియజేస్తుంది.